వెల్కమ్ టు టేల్స్ బై ఐరావత్. పోయిన ఎపిసోడ్ లో మనం చూసాం, శ్రీ మహావిష్ణువు చెప్పినట్లుగానే ప్రహ్లాదుడు హిరణ్యకశిపుడి కొడుకుగా పుడతాడు. ప్రహ్లాదుడు ఎంతో మంచివాడు, మహావిష్ణు భక్తుడు. ఎలాగైనా సరే ప్రహ్లాదునిలో ఈ విష్ణు భక్తిని మాన్పించాలని ఎన్నో ప్రయత్నాలు చేసి విఫలం అవుతాడు హిరణ్యకశిపుడు. ఎంత చెప్పినా కూడా ప్రహ్లాదుడు తన తండ్రి అయిన హిరణ్యకశిపుణ్ణి విశ్వానికి ప్రభువుగా గుర్తించడానికి నిరాకరిస్తాడు. విష్ణుమూర్తి ఒక్కడే ఈ లోకానికి ప్రభువు అని, అందరూ ఆయన్నే పూజించాలి అని తండ్రితో చెప్తాడు ప్రహ్లాదుడు. ఇక విసుగు చెంది కన్న తండ్రిని అని కూడా మర్చిపోయి తప్పనిసరి పరిస్థితుల్లో విష్ణు భక్తుడైన తన కుమారుణ్ణి చంపేయాలని హిరణ్యకశిపుడు కఠినంగా నిర్ణయించుకుంటాడు. తర్వాత ఏమవుతుందో మనం ఈ ఎపిసోడ్ లో తెలుసుకుందాం. అలా హిరణ్యకశిపుడు ప్రహ్లాదుని చంపేయాలని నిర్ణయించుకుంటాడు. వెంటనే తన భటులని పిలిచి ప్రహ్లాదుని తీసుకొని వెళ్లి చంపేయమని ఆజ్ఞాపిస్తాడు. వాళ్ళు ప్రహ్లాదుని చంపడానికి ఎన్నో ప్రయత్నాలు చేశారు. బాణాలు వేశారు, గదలు పెట్టి కొట్టారు, సముద్రంలో పడేశారు, పెద్ద పెద్ద పర్వతాల మీద నుంచి కిందకి పడేశారు, పావుల్ని తెచ్చి కరిపించారు, ఏనుగులతో తొక్కించారు, ఎండలో వానలో చలిలో నిల్చోబెట్టి కత్తులతో పొడిచారు. అయినా సరే ప్రహ్లాదుడికి ఏమీ కాలేదు. పొడుస్తున్న కత్తిని, కొడుతున్న గదని అన్ని నారాయణుడే అని నారాయణ మంత్రం జపిస్తూ కూర్చున్నాడు. ఎన్ని చేస్తున్నా ప్రహ్లాదుడు చచ్చిపోడు. ఎంతో విచిత్రం. తండ్రి బాధలు పెడుతుంటే అటు ఇటు పారిపోకుండా కొరడాలతో కొడుతున్నా ఎంతో సంతోషంగా గోవింద, ముకుంద, కేశవ, హరి అంటూ నించున్నాడు. నవ్వుతూ పరమ సంతోషంతో భగవన్నామ సంకీర్తనం చేసుకుంటూ కూర్చొని ఉంటాడు ప్రహ్లాదుడు. ఇంత బాధ పెడుతున్నా, ఎంత చంపుదామని ప్రయత్నించినా చచ్చిపోడు. ఇప్పుడు ఏడుస్తున్నాడు హిరణ్యకశిపుడు. ఎందుకంటే చచ్చిపోకూడదని వరాలు కోరుకున్నవాడు తండ్రి, కానీ చచ్చిపోకుండా ఉండిపోతున్నవాడు కొడుకు. అదే విచిత్రం. అంటే ఎన్ని యుగాలు మారినా వీళ్ళ కథ చెప్పుకోవాల్సిందే. అంత ఉత్తముడిగా మిగిలిపోయాడు ప్రహ్లాదుడు. చివరికి హిరణ్యకశిపుడు ఒంటరిగా గదిలోకి వెళ్లి తల పట్టుకొని కూర్చున్నాడు. అప్పుడు ఒక ఆలోచన వస్తుంది. ఇక ఇలా కాదని ఎలాగైనా ప్రహ్లాదుని మనసు మార్చాలని మళ్ళీ తీసుకువెళ్లి గురువుల దగ్గర విష్ణువుకి వ్యతిరేకమైన పాఠాలు చెప్పిస్తాడు హిరణ్యకశిపుడు. అయినా ప్రహ్లాదుడు మారలేదు. గురువులు కూడా ప్రహ్లాదుని విష్ణు భక్తికి విసిగిపోయి హిరణ్యకశిపుడితో, అయ్యా, ఉన్న పిల్లలందరినీ మీ ప్రహ్లాదుడు పాడు చేస్తున్నాడు. తులసి వనంలో గంజాయి మొక్కలా పొట్టాడు మీ కొడుకు. రాక్షస వంశంలో హరిభక్తుడు పుట్టడం ఏంటండి? వీడు మా దగ్గర చదువు నేర్చుకోకపోగా ఉన్న పిల్లల చదువు కూడా పాడు చేస్తున్నాడు. వాళ్ళకి కూడా హరిభక్తి నేర్పుతున్నాడు. మహాప్రభో, ఈ పిల్లోడికి మేం పాఠాలు చెప్పలేం, ఏం చేసుకుంటారో మీరే చేసుకోండి అని ప్రహ్లాదుడిని ఇచ్చేస్తారు. ఇక హిరణ్యకశిపుడికి పట్టరానంత కోపం వచ్చి, ఎవరి బలం చూసుకోనరా నువ్వు ఇంత విర్రవీగుతున్నావు అని అడిగాడు ప్రహ్లాదుడు. అప్పుడు ప్రహ్లాదుడు, నా బలం ఏంటని అడుగుతావేంటి? బలం ఉన్నవాడికి, బలం లేనివాడికి, బ్రహ్మాదులకు, నీకు, నాకు, అందరికీ బలం ఎవరో ఆయనే నాకు బలం. శ్రీ మహావిష్ణువే నాకు బలం తండ్రి అన్నాడు ప్రహ్లాదుడు. అప్పుడు హిరణ్యకశిపుడు, నీకు విష్ణువే అండ అంటున్నావు కదా, 3 లోకాలు వెతికాను, నాకు ఎక్కడా విష్ణువు కనపడలేదు. పిరికి పంద పారిపోయాడు. ఎక్కడున్నాడో చూపించగలవా అన్నాడు. అప్పుడు ప్రహ్లాదుడు తండ్రితో, మళ్ళీ అదే మాట అడుగుతారేంటి? ఆయన లేని చోటు ఎక్కడుంది చెప్పండి. తండ్రి, ఆయన ఎక్కడ వెతికితే అక్కడ ఉంటారు. విష్ణుమూర్తి అన్ని ప్రాణుల్లోనూ, అన్ని వస్తువుల్లోనూ, గాల్లోనూ, నీటిలోనూ, అన్ని చోట్ల ఉండగల సర్వాంతర్యామి అని గొప్పగా చెప్తాడు. హిరణ్యకశిపుడికి తీవ్రమైన కోపం వస్తుంది. ఇక కొడుకును ఏమీ చేయలేక ఆవేశంతో అరుస్తూ పక్కనే ఉన్న స్తంభాన్ని చూపించి, ఇందులో కూడా ఉంటాడా నీ మాయా విష్ణువు అని అడుగుతాడు. అప్పుడు ప్రహ్లాదుడు, మళ్ళీ అదే మాట అడగద్దు, అంతటా ఉన్నారు అంటుంటే. అప్పుడు హిరణ్యకశిపుడు, ఉంటే వస్తాడా అని అడిగాడు. వస్తాడు నాన్నగారు అన్నాడు ప్రహ్లాదుడు. అయితే పిలవమని అన్నాడు హిరణ్యకశిపుడు.
అలా అంటూ తన గదతో ఆ స్తంభాన్ని బద్దలు కొడతాడు. అప్పుడు సాయంత్రం సంధ్యా సమయం అవుతుంది. ఆ స్తంభాన్ని బద్దలు కొడుతూ అలా అనడంతోనే బలబల శబ్దాలు చేస్తూ ఆ స్తంభం బద్దలైంది. తర్వాత ఏమైందో మనం నెక్స్ట్ ఎపిసోడ్ లో తెలుసుకుందాం. ఆ స్తంభంలోంచి నరసింహస్వామి వస్తారా, హిరణ్యకశిపుని చంపేస్తారా లేదా? ఇవన్నీ తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ చూడాల్సిందే. ఇలాంటి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ టేల్స్ బై ఐరావత్. బాయ్ పిల్లలు, టేక్ కేర్.